ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ బృందానికి శాఖలు కేటాయించారు. సుదీర్ఘ కసరత్తు, విస్తృత మంతనాల తర్వాత కూర్పును పూర్తి చేశారు. కొందరు మంత్రుల వద్ద నుంచి కీలక శాఖలను తొలగించారు. వివిధ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని శాఖలను సర్దుబాటు చేశారు. లోకేష్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల బాధ్యతలను అప్పగించారు. శాఖల కేటాయింపులో మార్పులు, చేర్పులు, కూర్పులతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన నారా లోకేష్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలు కేటాయించారు. మంత్రివర్గంలోకి వచ్చిన మరో 10 మంది శాఖలను పరిశీలిస్తే కళా వెంకట్రావుకు ఇంధన శాఖ, సుజయ్ కృష్ణ రంగారావుకు గనులు, జవహర్కు ఆబ్కారీ, పితాని సత్యనారాయణకు కార్మిక, ఉపాధి కల్పన, నక్కా ఆనందబాబుకు సాంఘిక, గిరిజన సంక్షేమం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వ్యవసాయ, ఉద్యాన శాఖలు కేటాయించారు. రాయలసీమ జిల్లాల నుంచి కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డికి మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్ధక శాఖ, కాల్వ శ్రీనివాసులకు గ్రామీణ గృహ నిర్మాణం, సమాచార శాఖ కేటాయించగా అమర్నాథ్ రెడ్డికి పరిశ్రమలు, ఆహార శుద్ధి, అగ్రి బిజినెస్, వాణిజ్య శాఖలు, భూమా అఖిలప్రియకు పర్యాటక, సాంస్కృతిక, తెలుగు భాషాభివృద్ధి శాఖలు అప్పగించారు.